नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక వాళ్ళకి ఆలోచన జ్ఞానం అధికంగా ఉంటుంది. ప్రతి రంగంలో కూడా ఆరితేరుతారు. ఖర్చులు విపరీతంగా పెట్టుకుంటుంటారు. ఖర్చు తగ్గ సంపాదన కూడా సంపాదించాలని ఆలోచన ఉంటుంది. ఖర్చు పెడతారు, సంపాదిస్తారు. లగ్జరీస్ ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. ప్రతి కూడా డబ్బు మీద నడుస్తూ ఉంటారు. కానీ మనసు చాలా మంచిది. వాళ్ళకి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు వల్ల ఏంటంటే ప్రతి కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా మాటలతోనే ఎదుటి భభి పెడతారు. తెలివితేటలతో మంచిగా అందరినీ లౌకికంగా కూడా తెలివితేటలతో బొట్లో వేసుకుంటారు. ఈ రాష్ట్రాలకి అనుకున్నవన్నీ కూడా అవుతున్నాయనే ధీమా కూడా అధికంగా ఉంటుంది. అందుకని ఈ కర్కాటక రాష్ట్రాలకి మొన్నటిదాకా అష్టంశని నడిచినప్పుడు ఏమో చికాకులు పడ్డారు. ఇప్పుడు అష్టంశని దాటిపోయింది. శని ప్రభావం, శని మహర్దశ నడుస్తుంది. మంచి యోగప్రదంగా ఉంది. అనుకున్న పనులు సహజంగా అన్నీ అయిపోతాయి. కానీ ప్రతి దాని మీద ధ్యాస పెడతారు. ఒక్క దాని మీద అంటూ స్టడీగా ఉండలేరు. అన్నీ చేద్దాం చూద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఇంట్లో పెద్దల మీద అభిమానం ఉంటుంది. బంధువుల్లో కూడా మంచి ప్రఖ్యాతులు గడిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు. మాట కూడా పడుతూ ఉంటారు. ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకోరు. ఈ చికాకులని కూడా అధికంగా ఉంటాయి. అంటే భార్య కాదు అంటే భర్త అవునంటాడు. ఇవే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు జరుగుతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ఇప్పుడు ఏమైంది, మనకి ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా ఆర్థికంగా బాగానే ఉంది. ఇబ్బంది అంటూ ఏమి లేదు. అన్ని సదుపాయాలు ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటే మన ఇబ్బందుల అవసరం ఏముంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు వెనక్కి డబ్బు జాగ్రత్త చేసుకోండి. చేసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కానవస్తుంది. మంచి గృహంలో కూడా ఇంకా మంచి మంచి గృహోపకరణాలు చేస్తారు. గృహాలు కొనుగోలు చేస్తారు. మంచి మంచి భూములు కొంటారు. అన్నీ బాగుంటాయి. చిత్రహ పరిశ్రమల్లో కూడా పెట్టుబడి పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ప్రతిదీ కూడా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళ మాట వినటం అనేది నేర్చుకోండి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మనకి సర్దన్న మూట అంటాం. అందుకని ప్రతిదీ కూడా మనం వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళు చెప్పింది వినాలి. విన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటే ఉండదు. ఈ రాశి వాళ్ళకి దైవభక్తి ఉంటుంది. అయితే కనపడరు. భక్తి అనేది బయటకు కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. కానీ రాశి వాళ్ళు ఎక్కువ భాగం భగవన్నామ మనసులో స్మరించుకుంటూ ఉంటారు. అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు సమస్యలు అనేది ప్రతి మానవుడికి ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకండి. మనోధైర్యంగా ముందుకు నడవండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. కానీ వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. భయపడకండి. ఎందుకంటే టైం చాలా బాగుంది. ప్రయత్నాలు చేయండి. చేసినట్టయితే వివాహాలు కూడా కాలేదు అని అనుకుంటూ కూర్చోకుండా వివాహం ఎప్పుడు అవుతుంది, ఎంత టైం ఉంది అని తెలుసుకొని ముందుకు నడవండి. దానివల్ల కూడా మంచి తత్ఫలితాలు కనపడతాయి. అంతేగాని తెలియకుండా పెళ్లి కాదు అనుకుంటే ఎలా అవుతుంది, అవ్వదు కదా. అది కూడా తెలుసుకోండి. జాతకాలు చూపించుకొని తెలుసుకొని ముందుకెళ్ళండి. చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉంటుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ చదువు పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో అయినా సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్. అన్నీ కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదేదో అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా
ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానాలు తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్థనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని వాడు బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాసాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రం ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటే, కానీ అవి వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు, రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకుని పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు, కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 108 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తవలపాకుతో
స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి. చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా, గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.